గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మనం నిన్న గుడి దీర్ఘం మీద 2 యాక్టివిటీస్ చేసుకున్నాం. గుణింతాల చార్ట్లో తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం అక్షరాలు ఉన్నటువంటి పదాలను గుర్తించుకున్నాం. చక్కగా చార్ట్లో ఉండే పదాలన్నీ డిక్టేషన్ కూడా రాసుకున్నాం. మరి ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాము అంటే కొమ్ము దీర్ఘము, సుడి. ఇక్కడ దీన్ని కొమ్ము అంటారు నాన్న. ఇది కొమ్ము దీర్ఘం, ఇది రుత్వం. దీన్ని ఏమంటారంటే సుడి అంటారు మనము అని, రుత్వం. ఇక్కడ కొమ్ములో ఏ శబ్దం వినపడుతుంది అంటే ఇక్ ప్లస్ ఉ, ఉ కు, ఇక్ ప్లస్ ఉ కు, ఇగ్ ప్లస్ ఉ గు, ఇక్ ప్లస్ ఊ కూ. అంటే అక్కడ ఊ సౌండ్ పలుకుతాను చూడండి. ఇక్ ప్లస్ రు, క్రు, క్రు. ఇప్పుడు మనం మొదట కొమ్ము అక్షరాలు చదువుదాము, తర్వాత కొమ్ము దీర్ఘం అక్షరాలు చదువుదాము, తర్వాత రుత్వం అక్షరాలు చదువుదాం. ఓకేనా? మరి నాతో పాటు చదువుతారా? మరి చదువుదామా? కాకు కొమ్మిస్తే కు, కు అనకూడదు, కు. ఖాకు కొమ్మిస్తే, గాకు కొమ్మిస్తే, ఘాకు కొమ్మిస్తే, చాకు కొమ్మిస్తే, ఛాకు కొమ్మిస్తే, ఇది జు, టు, డు, ఢూ, ణు. చెప్పాలా? తు, థు, దు, ధు, ను, పు, ఫు, బు, భు, ము, యు, రు, లు, వు, షు, షు, సు, హు, లు. మరి కొమ్ము దీర్ఘాలు చెప్పుకుందామా? కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ఏం సౌండ్? ఊ సౌండ్. వెరీ గుడ్. మరి చెప్పండి. కూ, ఖూ, గు, ఘూ, చూ, ఛూ, జూ, టూ, డు, ఢూ, ణు, ధూ, దు, ధూ, ను, పు, ఫు, బు, భూ, ము, యు, రు, లు, వు, సు, షు, సు, హు, లు. ఇప్పుడు రుత్వం ఇస్తే కూడా అట్లనే మనం అక్షరాలు పలకాల. కాకు రుత్వం ఇస్తే క్రు. చెప్పండి. క్రు, క్రు, గ్రు, ఘ్రు, చ్రు, ఛ్రు, జ్రు, ట్రు, డ్రు, ఢృ, నృ, త్రు, థృ, ద్రు, ధృ, నృ, ప్రు, భృ, 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 మృ, రు, రు, ఋ, వృ, శృ, శ్రు, శృ, హృ, ళృ. ఇలాగా మన శబ్దాలు అనేటివి ఉంటాయి. ఇక్కడ కింద కొన్ని బొమ్మలు ఉన్నాయి నాన్న. దీన్ని ఏమంటారు అంటే, ఏమంటారు దీన్ని? బెలూన్. ఇంగ్లీష్, తెలుగులో బుడగ.
ఏమంటారు? బా కొమ్మిస్తే బు డ గా, బుడగా. ఇదేంటిది చెప్పాలా? తేనీగ కాదు, ఇది తూనీగ. తూనీగ మనం తుమ్మిది అంటామే, మన వర్షం వచ్చే ముందు ఇవి వస్తాయి. తా కొమ్ము దీర్ఘం తూ నీ గా, తూనీగా. ఇదేంది? అది సూది. సా కొమ్ము దీర్ఘం ఇస్తే సూది, సూది. ఇది చెట్టు, కానీ దీనికి ఇక్కడ చెట్టుకు మరొక పేరు వృక్షం. వాకు వృత్తం ఇస్తే వృక్షం, వృక్షం. బుడగా, తూనీగా, సూది, వృక్షం. ఇక్కడ అలాగే కొన్ని గుడి పదాలు ఉన్నాయి, కొన్ని గుడి దీర్ఘం పదాలు ఉన్నాయి, కొన్ని వృత్వం పదాలు ఉన్నాయి. ఇవన్నీ చక్కగా నాకు చదివి మీరు చదవండి, పలకలో రాసి చూపించండి, సరేనా? ఓకే. ఇక్కడ పూచిన పూలు పాఠం నాన్న ఇది. ఈ పాఠంలో మీరేం చేయాలంటే కొమ్ము, కొమ్ము దీర్ఘము ఉన్నటువంటి అక్షరాలను గుర్తించి సున్నా చుట్టాలి వాటికి. చుట్టి నాకు చూపించండి, ఓకేనా? ఓకే. ఓకే చిల్డ్రన్, ఇక్కడ నేను మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి గుర్తులు, గుణితపు గుర్తులు కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్వం, ఈ 3 గుర్తులు ఇక్కడ పెట్టాను నేను. మీరు ఏం చేయాలా? నేను ఒకరిని లేపుతాను. కొమ్ము అంటే ఆ గుర్తులేకి బాక్స్లోకి జంప్ చేయాలా. కొమ్ము దీర్ఘం అంటే ఆ బాక్స్లోకి, వృత్వం అంటే చివరి బాక్స్లోకి జంప్ చేయాలి, ఓకేనా? ఎవరు వస్తున్నారు? అన్విత్. కొమ్ము దీర్ఘం నాన్న చెప్పు, ఏంటది? వృత్వం చెప్పు. కొమ్ము, వృత్వం, కొమ్ము దీర్ఘం. ఓకే. నెక్స్ట్ నరసింహ. నరసింహ కొమ్ముననా? వృత్వం. వృత్తం కాదు, వృత్వం. కొమ్ము దీర్ఘం. కొమ్ము. కొమ్ము దీర్ఘం. వృత్వం. వెరీ గుడ్. నెక్స్ట్ శశిధర్. కొమ్ము దీర్ఘం నాన్న. వృత్వం. కొమ్ము. కొమ్ము దీర్ఘం. కొమ్ము. వృత్వం. వెరీ గుడ్, చక్కగా చేశారు. మిగతా వాళ్ళందరికీ వచ్చు కదా. ఇప్పుడు ఇంకొక గేమ్ నాన్న. ఏంటి? ఇప్పుడు ఊరికే నేను గుణింతపు గుర్తు చెప్తే ఆ గుర్తుపైకి దూకేస్తున్నారు, బాగుంది. ఇప్పుడు నేను గుణింత అక్షరం చెప్తాను. అంటే జు అన్నా అనుకోండి, దాంట్లో ఏం గుణింతం ఉంది? కొమ్ము ఉంది, కొమ్ము బాక్స్లోకి దూకాల. అలా కాకుండా తూ అన్నా అనుకోండి, తాకు ఏమి ఇచ్చినాము? కొమ్ము దీర్ఘం ఇచ్చినాం, కాబట్టి ఏ బాక్స్లోకి దూకాలి? కొమ్ము దీర్ఘం బాక్స్లోకి దూకాలి. అలా కాకుండా రు, లాకు వృత్వం ఇచ్చినాం, అప్పుడు ఏ బాక్స్లోకి దూకాలి? వృత్వం బాక్స్లోకి దూకాలి, ఓకేనా? రెడీనా? హర్ష. జూ. జా కొమ్ము దీర్ఘం ఇచ్చినాం కదా, వెరీ గుడ్. వృ. వృ. వృ ఏమిచ్చినాం? వృత్వం, వెరీ గుడ్. నెక్స్ట్ తు. తాకేమిచ్చినాము? కొమ్ము. తాకు కొమ్మిస్తే తూ అవుతుంది, వెరీ గుడ్. నెక్స్ట్ టు. టు కొమ్ము, వెరీ గుడ్. క్రూ. క్రూ. క్రూ వృత్వం,
ఓకే. నూ. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ జగదీశ్వరి. మూ నాన్న. వెరీ గుడ్. రు. రు. వెరీ గుడ్. గ్రు. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ చు. చు. కొమ్ము. వెరీ గుడ్. ఊ. వెరీ గుడ్. హృ. హృ. వెరీ గుడ్. నెక్స్ట్ అన్విత్. గూ. ఏం గుర్తుంది? బు. ఏం గుర్తు? చెప్పాలి కదా. ప్రు. ఋత్వం. ఓకే మా చక్కగా చేశారు. వెరీ గుడ్. ఓకే నాన్న చక్కగా యాక్టివిటీస్ చేశారు. ఇక్కడ 2 అక్షరాల పదాలు కొన్ని ఉన్నాయి నాన్న. ఈ పదాలన్నీ కూడా చక్కగా మీరు స్లేట్లో రాసి నాకు చూపిస్తారా? అయితే రాసినప్పుడు ఎలా రాయాలి? పలుకుతూ రాయాలి. ఎలా రాయాలి? ఓకే రాస్తారా? వెరీ గుడ్. ఓకే నాన్న మనం ఇంగ్లీష్లో ముందు 2 కలర్స్ నేర్చుకున్నాం. తర్వాత నిన్న ఒక కలర్ నేర్చుకున్నాం. ముందు ఏమేమి కలర్స్ నేర్చుకున్నాము? రెడ్, బ్లూ. తర్వాత నిన్న నేర్చుకున్న కలర్ ఏంటి? పింక్. వెరీ గుడ్. మరి ఈరోజు ఇంకొక కలర్ నేర్చుకుందామా? అది ఏం కలర్ అంటే గ్రే కలర్. బ్లాక్ కాదు, ఇది గ్రే. గ్రే. మరి గ్రే స్పెల్లింగ్ ఏంటి అంటే GREY. గ్రే. GREY. గ్రే. మరి ఇక్కడ ఒక 3 వస్తువులు ఉన్నాయన్న గ్రే కలర్లో ఉన్నటువంటివి. అది బ్లాక్ కాదు, వైట్ కాదు, ఒక రకమైనటువంటి బూడిద రంగు. గ్రే అంటే మనం బూడిద చూసింటాం కదా, వంట చేసేటప్పుడు అమ్మ వాళ్ళు బూడిద ఉంటుంది, కట్టెలు కాలిన తర్వాత ఒక రకమైన బూడిద వస్తుంది కదా, ఆ బూడిద రంగే గ్రే కలర్. మరి ఇక్కడ ఒక స్టాప్లర్ ఉంది నాన్న, గ్రే స్టాప్లర్. CLOCK ఏమవుతుంది చెప్పాలా? CLOCK ఏమవుతుంది నాన్న? క్లాక్. మరి గ్రే క్లాక్ చెప్పాలి. గ్రే క్లాక్. ఇది పీజియన్. పీజియన్ అంటే ఏంటిది? వెరీ గుడ్, పావురం. ఇది కూడా గ్రే కలర్లో ఉంటుంది. గ్రే పీజియన్. గ్రే స్టాప్లర్. గ్రే క్లాక్. గ్రే పీజియన్. వెరీ గుడ్. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి నాన్న, వీటిని స్టోన్స్ అంటారు. మరి దానికి గ్రే కలిపి స్టోన్స్ చెప్పండి చూద్దాం. గ్రే ఏంటివి? స్టోన్స్. 2 కలిపి చెప్పండి. గ్రే మళ్ళీ. వెరీ గుడ్. ఇక్కడ ఒక బాటిల్ ఉంది నాన్న, ఈ బాటిల్ కూడా గ్రే కలర్లోనే ఉంది. మరి దీన్ని చెప్పండి చూద్దాం. వెరీ గుడ్. మళ్ళీ. ఓకే వెరీ గుడ్. మళ్ళీ. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. శివమణి, ఇందాక నేను చెప్పింది గమనించావు కదా నాన్న? ఇది కలర్ నాన్న. ఏం కలర్ ఇది? గ్రే కలర్. ఇక్కడ 3 వస్తువులు గ్రే కలర్లో ఉన్నాయి. ఒకటి స్టాప్లర్, క్లాక్, పీజియన్, స్టోన్స్, బాటిల్. ఓకేనా? మరి ఈ కలర్ని ఈ వస్తువుకు కలిపి చెప్పాలి. చెప్తావా? చెప్పు నాన్న. గ్రే స్టాప్లర్. వెరీ గుడ్. గ్రే క్లాక్. వెరీ గుడ్. గ్రే పీజియన్. పీజియన్. గ్రే స్టోన్స్. వెరీ గుడ్. బాటిల్. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ ఎవరు వస్తున్నారా? ఓకే జగదీశ్వరి చెప్పు నాన్న. కలర్కి వస్తువు కలిపి చెప్పాలా?
Grey stapler. Very good. Grey clock. Very good. Grey pigeon. Very good. Grey elephant. Very good. Grey stool. Very good. Grey bottle. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ ఎవరు వస్తున్నారా? ప్రణీత చెప్పు నాన్న. Grey stapler. వెరీ గుడ్. Grey clock. వెరీ గుడ్. Grey ఏమంటారు దీన్ని? ఏమంటారా దీన్ని? pigeon. వెరీ గుడ్. Grey pigeon. ఆ, Grey elephant. ఆ. Grey stones. స్టోన్స్. Stones. స్టోన్స్ కాదు, స్టోన్స్. Grey bottle. బాటిల్. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? చరిత కమ్ చెప్పు నాన్న. Grey stapler. వెరీ గుడ్. Grey clock. వెరీ గుడ్. Grey pigeon. వెరీ గుడ్. Grey elephant. వెరీ గుడ్. Grey stones. వెరీ Grey గుడ్. bottle. వెరీ గుడ్ నాన్న. క్లాప్స్ అందరికీ. ఓకే పిల్లలు, నిన్న మనం కొన్ని వస్తువులతో అడిషన్స్ చేసాం కదా. ఈరోజు కూడా ఇంకొంచెం పెద్ద అడిషన్స్. నిన్న 5, 7 అంతవరకే చేసాము. ఇక్కడ కొన్ని వస్తువులు పెట్టున్నాను నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. ఈ వస్తువులతో మనం అడిషన్స్ చేద్దాం. ఓకేనా? గంగా, అక్కడ ఆకులు ఉన్నాయి కదా నాన్న, 5 ఆకులు తీసుకోనా. 5 లీవ్స్. 1, 2, 3, 4, 5. మరి 5 ఆకులు తీసుకున్నావు కాబట్టి 5 నెంబర్ ఎక్కడుందో చూడు. 5. పెట్టేసి. నెక్స్ట్ ఇంకొక గ్రూప్లో 3 ఆకులు తీసుకున్నానా. 1, 2, 3. మరి 3 నెంబర్ చూడన్నా. పెట్టేసి యువతల. ఇప్పుడు మనకు స్టేట్మెంట్ వచ్చింది 5 + 3. ఈ 5 ఆకుల్ని, ఈ 3 ఆకుల్ని మొత్తం కౌంట్ చేస్తే, ప్లస్ అడిషన్ చేస్తే, యాడ్ చేస్తే ఎంత వస్తుందో యాడ్ చేయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 వచ్చింది కదా. మరి 8 నెంబర్ ఎక్కడుందో చూడు. పెట్టు అక్కడ. ఇక్కడ ఒకసారి స్టేట్మెంట్ గమనించండి అన్న. 5 ఆకుల్ని 3 ఆకుల్ని కలిపితే ఏమైంది? 8 ఆకులు అయినాయి కదా. అంటే 5 + 3 = 8. అర్థమైందా? అంటే 5కి 3 యాడ్ చేస్తే 8 వస్తుంది. ఓకేనా? వెరీ గుడ్ గంగా. యశ్వంత్, ఇక్కడ పూలు ఉన్నాయి కదా నాన్న. 7 ఫ్లవర్స్ తీసుకో. 1, 2, 3, 4, గట్టిగా. 4, 5, 6, 7. వెరీ గుడ్. మరి 7 ఫ్లవర్స్ తీసుకున్నావు కదా. మరి 7 నెంబర్ ఎక్కడుంది? ఇక్కడ పెట్టేసి. నెక్స్ట్ అలాగే ఇంకొక గ్రూప్లో 2 ఫ్లవర్స్ తీసుకున్నానా. 1, 2. వెరీ గుడ్. మరి 2 నెంబర్ పెట్టేసేయ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? 7 ఫ్లవర్స్కి 2 ఫ్లవర్స్ కలుపుతున్నాం. మరి కలిపి కౌంట్ చేయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మరి 9 నెంబర్ ఎక్కడుంది? ఇక్కడ పెట్టేసి. ఇప్పుడు ఒకసారి చూస్తే 7 ఫ్లవర్స్కి 2 ఫ్లవర్స్ కలిపితే, యాడ్ చేస్తే, ఇక్కడ అడిషన్ జరుగుతుంది మా. కలుపుతున్నాము. 7 ఫ్లవర్స్కి 2 ఫ్లవర్స్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 9 ఫ్లవర్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ని రాసుకోవచ్చు. ఏంటి అంటే 7 + 2 యాడ్ చేయడము అంటే ప్లస్ గుర్తు. 7 + 2, ఈ 7 2 యాడ్ చేస్తే 9 వచ్చింది కాబట్టి 7 + 2 = 9. ఓకేనా?
వెరీ గుడ్ యశ్వంత్. జాను, teacher, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి నాన్న. teacher. 5 స్టోన్స్ తీసుకున్నానా? 1, 2, 3, 4, 5. 5. మరి 5 నెంబర్ పెట్టి తల్లి. వెరీ గుడ్. అలాగే ఇంకొక 4 స్టోన్స్ తీసుకోనానా? 1, 4, 1 అయిపోయినాకేంటి మర్చిపోయినావు? 3, 4. వెరీ గుడ్. మరి 4 స్టోన్స్ అంటే ఎంత నెంబర్ పెట్టాలి? 4. మరి పెట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? 5 స్టోన్స్కి 4 స్టోన్స్ కలుపుతున్నాం, యాడ్ చేస్తున్నాం. మరి మొత్తం కౌంట్ చేయనా? 5, 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మరి 5 స్టోన్స్కి 4 స్టోన్స్ కలిపితే మొత్తం ఎన్ని స్టోన్స్ అయినాయి? 9. మరి 9 ఎక్కడుంది? వెరీ గుడ్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ వచ్చింది మనకు, గమనించండి. ఎవరు చదువుతారు ఆ స్టేట్మెంట్ని? ఎవరు చదువుతారు? హర్ష చదువు త్వరగా. 5 plus 4 is equal to 9. అంటే 5 స్టోన్స్కి 4 స్టోన్స్ యాడ్ చేస్తే మొత్తం 9 స్టోన్స్ అవుతుంది. అర్థమైంది కదా? వెరీ గుడ్. అన్విత్, Teacher, ఇక్కడ కప్స్ ఉన్నాయి నాన్న కొన్ని. teacher. దీంట్లోంచి 7 కప్స్ తీసుకో. 1, 2, 3, 4, 5, 6, 7. 7 కప్స్. ఓకే, మరి 7 నెంబర్ ఎక్కడుందో చూడు. పెట్టు అక్కడ. మళ్ళీ ఇంకొక 5 కప్స్ తీసుకో. 1, 2, 3, 4, 5. 5. మరి 5 నెంబర్ చూడు. ఇప్పుడు 7 కప్స్ 5 కప్స్ మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12. మరి 12 నెంబర్ ఎక్కడ ఉందో చూసుకో. అంటే 7 కప్స్కి 5 కప్స్ కలిపితే ఎంత అవుతుందన్నా? 12. 12 అవుతుంది. అంటే 7 + 5 = 12 అవుతుంది. ఓకేనా? శశిధర్, నీ ముందర ఆకులు ఉన్నాయి నాన్న, లీవ్స్. 8 లీవ్స్ తీసుకో స్వామి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8. మరి 8 లీవ్స్ అంటే దానికి నెంబర్ పెట్టాలి కదా? ఎంత? 8. పెట్టు మరి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక గ్రూప్లో 5 లీవ్స్ తీసుకో. 1, 2, 3, 4, 5. మరి 5 లీవ్స్ అంటే ఎంత నెంబరు? 5. పెట్టేసి. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో 8 లీవ్స్ ఉన్నాయి, సెకండ్ గ్రూప్లో 5 లీవ్స్ ఉన్నాయి. మొత్తం కలిపితే యాడ్ చేస్తే 8కి 5 యాడ్ చేస్తే ఎంత వస్తుందో చెప్పాలి నాకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. మరి 13 అంటే ఏది నాన్న? 13 పెట్టేసి ఇక్కడ 13 అంటే 8 లీవ్స్కి 5 లీవ్స్ యాడ్ చేస్తే ఎన్ని లీవ్స్ అయినాయి? 13 లీవ్స్ అయినాయి. అంటే 8 + 5 = 13. ఓకేనా? అర్థమైంది కదా?
ఓకే నాన్న. ఇప్పటిదాకా మనము కొన్ని వస్తువులను ఉపయోగించి అడిషన్స్ చేసాం. ఇక్కడ ఒక నెంబర్ లైన్ ఉంది. 1 నుంచి ఎంతవరకు ఉన్నది? 20 వరకు ఉన్నటువంటి నెంబర్ లైన్ ఉంది. ఈ నెంబర్ లైన్ యూజ్ చేసి అడిషన్స్ చేయబోతున్నాం. ఇప్పుడు నిన్న చేసాం కదా 10 వరకు జంప్స్ చేసాం కదా. ఇప్పుడు అలాగే చేయాలి. అంటే 5 + 8 అన్నామనుకోండి. 1 2 3 4 5 జంప్స్ చేయాలి. మళ్ళీ 8 అన్నాం కదా. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8. మరి ఎక్కడికి వస్తాం నాన్న? 13. అంటే 5కి 8 యాడ్ చేస్తే 13 వస్తుంది. చేస్తారా మాదిరి? యశ్వంత్ 9 + 6 నాన్న. ఫస్ట్ ఎన్ని స్టెప్స్ చేయాలి? 9 జంప్స్. తర్వాత ఎన్ని జంప్స్? 6. నిదానంగా చేస్తావా? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 తర్వాత 6 6 నిదానంగా వెయ్యి. 1 2 3 4 5 6. ఎక్కడికి వచ్చినావు నువ్వు? 15. 9 + 6 ఎంత వచ్చింది నాన్న? 15. వెరీ గుడ్. నెక్స్ట్ హన్విత్ 8 + 6. ఫస్ట్ 8 జంప్స్ చేయాలి. తర్వాత 6 జంప్స్ చేయాలి. ఎక్కడికి వస్తావో చూద్దాం. కానీ నాన్న 1 2 3 4 5 6 7 8. తర్వాత ఎన్ని జంప్స్? 8 + 6 అన్నా. తర్వాత ఎన్ని జంపులు? 6 చెయ్యి. 1 2 3 4 5 6. మరి 8 జంప్స్ 6 జంప్స్ చేసిన తర్వాత ఎక్కడికి వచ్చినావు నాన్న? 14. అంటే 8కి 6 యాడ్ చేస్తే 14 వస్తుంది. 8 + 6 = 14. అర్థమైందా శివకేశవ? 8 + 9. 1 2 3 4 5 6 7 8. తర్వాత 9. 1 2 3 4 5 6 7 8 9. 8 జంప్స్ 9 జంప్స్ చేస్తే ఎంత వచ్చింది నాన్న? 17. మరి దీనికి మ్యాథమెటికల్ ఫామ్ చెప్పు. 8 plus 9 17 8 + 9 17 17. ఓకే, అర్థమైంది కదా అందరికీ? వెరీ గుడ్ నాన్న. క్లాప్స్.